నేను సంతోష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ వచ్చేసి మన డాల్ఫిన్ గల్లా అయితే ఉండడం జరిగింది. ప్రతిసారి అన్న వాళ్ళు అయితే మాత్రం యూనిక్ మోడల్ గా అయితే విగ్రహం పెట్టడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు 2023లో రాఖీ గణేష్ అండ్ 2024లో చూసినట్టయితే మన పేపర్ స్ట్రాస్ గణేష్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అలానే 2024లో కూడా చాలా చాలా ట్రెండింగ్ అయిన గణేష్ మన వినాయకుడు పాలు తాగుతున్న వీడియో పెట్టడం జరిగింది కదా, అది మాత్రం చాలా వైరల్ కావడం జరిగింది. మన 14 మిలియన్ వ్యూస్కి అయితే పోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గా వచ్చేసి మన కమిటీ వాళ్ళందరూ మాత్రం అన్న వాళ్ళు అయితే అంకుల్ వాళ్ళు అయితే అన్న వాళ్ళు అందరూ అయితే మాత్రం ఉండడం జరిగింది. అందరికి జై శ్రీరామ్ అన్న, అందరికి జై గణేష్. ఈ పేరు ఒక్కసారి అయితే చెప్పండి. లక్ష్మీ వినాయక కార్పొరేషన్. ఇది 83 నుంచి మేము కంటిన్యూస్ గా నడిపిస్తున్నాము. ఎవరి దగ్గర చందాలు తీసుకోము, ఎవరిని అడగాము. ఈ మధ్యలో ఎవరో ఒకరు ఇస్తే తీసుకున్నాం, అంతేగాని మేము ఓన్ గా చేస్తాము. అంతా వినాయకుడు విగ్రహం కానీ ప్రసాదాలు కానీ అన్ని మేము కమిటీ నుంచే మేము చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు నేనైతే ఒక 3 years కానీ చూస్తాను అంకుల్, మీరు ఎప్పుడు చూసినా కూడా మొత్తం ట్రెండింగ్ తో పెడతారు. ఎప్పుడు మీకు విగ్రహం ట్రెండింగ్ ఉంటది, అలానే యూనిక్ కూడా ఉంటది. ఆ రాఖీ గణేష్ చాలా చాలా ట్రెండింగ్ కూడా. అయితే మనకు మట్టి వినాయకుడు అని వచ్చిందో అప్పటి నుంచి ఆ ఫస్ట్ మట్టి వినాయకుడు పెట్టిన తర్వాత ఇట్లా ఎక్కువ ఫ్రెండ్లీ అని చేస్తాం. ఒక్కసారి మన అడ్రస్ కూడా నేనైతే చెప్పడం జరిగింది, ఒక్కసారి మీరు కూడా చెప్పండి. వరంగల్ చౌరస్తా డాల్ఫిన్ గల్లీ లక్ష్మీ వినాయక కార్పొరేషన్. ఈసారి కాన్సెప్ట్ ఒకసారి చెప్పండి. నేత చూపించిన విగ్రహం సార్ సుతిల్ తాడు తోటి తయారు చేసిన వినాయకుడు. అండ్ అలానే మన రూపేష్ అన్న కూడా అయితే ఉండడం జరిగింది. జై గణేష్. జై గణేష్ అన్న. మనకు ఇన్స్టాగ్రామ్ లో కూడా 14 మిలియన్ పోయింది అన్న పేపర్ స్టార్స్ తోని మనం అయితే పెట్టినాము. వినాయకుడు పాలు తాగుతానని చాలా చాలా అప్పుడు కూడా క్యూ బాగుండే, చాలా ట్రెండింగ్ కావడం జరిగింది. ఈసారి కూడా ఒక కొంచెం స్పెషల్ గా పెడితే మీరు పెట్టడం జరిగింది. సేమ్ అదేనా లేకుంటే ఇట్లా కాన్సెప్ట్? ఈసారి మహారాజా వినాయక పెట్టాము. సేమ్ వినాయకుడు అలానే పాలు తాగుతాడు అట్లా. అసలు ఎన్ని నెలల ముందు నుంచి ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాయి? మాదంతా ఒక 2 months నుంచి ఉంటది, అంతే. బిఫోర్ 2 months నుంచే ఉంటది. అండ్ అలానే చాలా ఏంటంటే స్పెషల్ గా అడుగుతారన్న, ఇక మొన్న కూడా వచ్చి అడగడం జరిగింది అన్న, అసలు ఈ విగ్రహం నిమజ్జనానికి వస్తుందా రాదా అని అయితే ఇప్పుడు జ్వరానికి దూరలేదు. ఖచ్చితంగా నిమజ్జనం చేస్తాం మేము. మాది మళ్ళా 9 గంటల వరకే అయిపోతుంది. మళ్ళీ ఎవరి వాళ్ళు అందరి ఇంట్లోకి వెళ్ళాలి, అందరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో 9 గంటల వరకు చేసేస్తాము. ఈ ఒక మన సబ్స్క్రైబర్స్ కి ఒకసారి చెప్పండి అన్న, మనము ఈ విధంగా ఎన్ని ముందు బిఫోర్ ప్లాన్ చేస్తాము? మేము ఒక 2 months బిఫోర్ నుంచే ప్లాన్ చేస్తాము. నేను మా అన్న వాళ్ళు మా నాన్న వాళ్ళ సహాయంతో 4 ఉన్నాం అనమాట. నేను ఫనన్న, విపుల్, రాకేష్ అని మేము 4 కూర్చొని చేసుకున్నాక మా నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకొని దాన్ని మొత్తం ఇక క్రియేట్ చేసుడు తయారు చేపిస్తాం అనమాట. ఇక ఓకేనా, థ్యాంక్ యూ. శ్రీరామ్ చెప్పండి అంకుల్, ఈ 2025లో మాత్రం మనం సుతిల్ తాళ్ళతో అయితే పెట్టడం జరిగింది. అవును. అసలు ఎన్ని నెలల ముందు నుంచి ప్లాన్ చేస్తారు? అండ్ అలానే ఇక్కడ ఏమేమి పూజలు అవుతాయి? దాదాపు 3 నెలల నుండి దీని గురించి ఆలోచన జరుగుతున్నది. ఒక వినూత్నంగా ఉండాలి, అలాగే ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సుదిలిపోస అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది వాటర్లో కలిసినా ఎవరికి ఇబ్బంది కూడా ఉండదనే కాన్సెప్ట్ కూడా ఉంది. అలాగే మొదటి రోజు మేము ఏం చేసామంటే ఉండాలు తినే గణేష్ని పెట్టాము. తర్వాత ఉండాలు కూడా తినేది ఫస్ట్ డే నాడు. తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. నిన్న కోలాటం చేసుకున్నాము, దాడి అనేది. తర్వాత ఈ కుంకుమ పూజ, ప్రొద్దున కుంకుమ పూజ చేసాము. క్లే ఐడల్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ తోని ఎంతో మంది 25-30 మంది దాకా క్లే ఐడల్స్ తయారు చేశారు. చాలా చిన్నప్పటి నుండే వాళ్ళకి పర్యావరణం గురించి ఒక ఆలోచన అనేది రావాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల లోపల ఈ చైతన్యాన్ని తీసుకొస్తున్నాం. మా తరం తర్వాత మా పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. 3వ తరం కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు దీన్ని కంటిన్యూ చేయడానికి. 1983 నుండి అంటే దాదాపు 41-42 years నుండి కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇటువంటి చేయాలనేటువంటి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి దేవుడు కూడా మాకు అటువంటి
బలాన్ని చేకూరుస్తున్నారు. అలానే చేస్తూ పోతున్నాం ముందు. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. పాల్ తాగే గణేష్ అయితే మాత్రం చాలా చాలా ట్రెండింగ్ అవడం జరిగింది అన్న 2024లో. ఈ 2025లో కూడా సేమ్ గణేష్ పెట్టినాం. కాకపోతే ఏంటంటే సర్కార్ గణేష్ కదా, అందరు ఏంటంటే సర్కార్ గణేష్ పెడతారు, సర్కార్ గణేష్ కూడా పాలు తాగుతారని చెప్పి వాళ్ళ కాన్సెప్ట్ అయితే ఎవరు పెట్టలేదట. ఇది మీరు పెట్టిండడం జరిగింది. ఎలా ఆలోచన? ఇప్పుడు ట్రెండింగ్ లో ఏంటంటే సర్కార్ గణేష్ ట్రెండింగ్ లో ఉంది. సర్కార్ గణేష్ ట్రెండింగ్ లో ఉందని దానిలో పాలు తాగే వినాయకుడిని చేసాము. యాక్చువల్ గా మేము చేసింది అంటే ఉండ్రాల గణపతి. ఉండ్రాల గణపతి తోటి ఏమైతుందంటే ఉండ్రాలు తిన్నప్పుడల్లా ఉడకబడుతుంది, అంటే అది కొంచెం స్టక్ అవుతున్నాయి కాబట్టి దాంతో అది పక్కకు పెట్టేసి దాన్ని మళ్ళా పాలు తాగే వినాయకుడు చేసాము. ఆ సర్కార్ గణేష్ ఏమంటే ఇంకా చాలా పోయినసారి కన్నా ఈసారి ఇంకా మాకు ట్రెండింగ్ నడుస్తుంది సర్కార్ గణేష్ కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ. గణేష్ అన్న, చెప్పండి అన్న, ఇక మీకు ఒకసారి అడ్రస్ కూడా ఒకసారి మీ ద్వారా కూడా వినాలనిపిస్తుంది. మాది ఇక్కడ వరంగల్ చౌరస్తా డాల్ఫిన్ హోటల్ లైన్ వినాయక లక్ష్మీ వినాయక కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుపుకున్నాం. మన 9 రోజులలో దాదాపు 9 రోజులు 9 యాక్టివిటీస్ ఉంటాయి. దాదాపు పండుగ మాది ట్రైనింగ్ అయినా కొద్దీ మేము కూడా ఎక్కువ భక్తి పరంగానే వెళ్తున్నాము. అలాగనే చెప్పేసి నేను నిన్న ఇప్పుడు నేను గణేష్ ఐడిల్ ప్రోగ్రామ్ పెట్టాము క్లీది. చిన్న పిల్లలతో ఓన్లీ 15 years వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఒక అవగాహన రావాలి. రేపు పొద్దున వాళ్ళు పెరిగినా కూడా మట్టి వినాయకులను ప్రోత్సహించడానికి వాళ్ళతోనే నేను కాంపిటీషన్ పెట్టేసి ఒక 15 years కూడా ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. అంటే దాంతో పాటు కుంకుమ పూజ కూడా మళ్ళీ భక్తి రిలేటెడ్. నిన్న రాత్రి కూడా మనం ధాన్య పెట్టాము. మొన్న రాత్రి ఏమో ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ పెట్టాము. కొంచెం మీ ఇదే కాకుండా కొంచెం హెల్త్ పరంగా కూడా రేపు ఫ్రీ ఐ టెస్టింగ్ వాసన ఇక్కడ ఆధ్వర్యంతో వాళ్ళు మా ఆధ్వర్యంతో కలిపి రేపు పొద్దున 10 ఫ్రీ ఐ టెస్టింగ్ అన్నట్టు. ఫ్రీ ఐ టెస్టింగ్, అవును, వాసన ఇక్కడ వాళ్ళతో చాలా సూపర్ అన్న. ఇదైతే మాత్రం నేనైతే అసలు ఎక్కడ వినలేదు ఇప్పటిదాకా. ఫస్ట్ టైం మన దగ్గర వింటానా, ఎందుకంటే ఫ్రీ ఐ టెస్టింగ్ అంటే చాలా మంది ఉన్నారన్న. ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ కూడా అందరైతే మాత్రం రేపు ఫ్రీ ఐ టెస్టింగ్ అంట మన డాల్ఫిన్ గల్లీలో. తప్పకుండా మాత్రం మీరు అందరూ అయితే రావాలి నేను కోరుకుంటానా. ఓకే అన్న, చాలా చాలా థ్యాంక్ యూ. భద్రకాళి మాతా కి జై శ్రీరామ్.